అంటే మీరు చెప్పేది 2014 ముందు తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెసే బంగారుపల్లెంలో కేసీఆర్కి అధికారం అప్పచెప్పిందంటారా? ప్రజాస్వామ్యంలో ఇచ్చేటటువంటి ప్రతి పని బంగారుపల్లెంలో పెట్టినట్టు. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరి తప్పనిసరిగా బంగారుపల్లెంలో పెట్టాలి. మేమే ప్రభుత్వంలో ఉన్నాం, మేము ఇదిగో మీరు తీసుకోండి, మళ్ళీ మీరు దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ బంగారుపల్లెనికి తూట్టుపడుస్తున్నారు. బంగారుపల్లెం అంటే స్వేచ్ఛాయుతమైన భావాలకి గౌరవం ఇవ్వటం. బంగారుపల్లెం అంటే ప్రజలు వాళ్ళ డిసెంట్ని, అంటే మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేటటువంటి స్వేచ్ఛనివ్వటం. బంగారుపల్లెం అంటే ఏదో ఒక దగ్గర ధర్నా చేసి ధర్నా ద్వారా ప్రభుత్వానికి చూపించటం. మీరు తూట్లు పడేటువంటి ఇవే. మీ ఇష్టం వచ్చినట్టు వాస్తు బాగలేదని సెక్రటేరియట్ సరిపోయే అంత ఉన్నదాన్ని ఇక్కడి నుంచి ఇంకో దగ్గర మారుస్తున్నానని అంటావు. లేకపోతే విద్యార్థులు చదువుకొని పైకి వచ్చేదానికి ఫీజు రియంబర్స్మెంట్ను ఫాస్ట్ చేస్తానని చెప్తావు. లేకపోతే ట్యాంక్ బండి చుట్టూ 130 అంతస్తుల భవంతులు కడతానని చెప్తావు. ఇది అంటే మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే డే ఇన్ అండ్ డే అవుట్ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ అటు టీఆర్ఎస్ మాత్రం చూస్తే అసలు మీరు చేస్తున్నటువంటి విమర్శల మీద కనీస స్థాయిలో కూడా వాళ్ళు స్పందించడం లేదు. చాలా సంతోషం. ఆ రకంగా ఉంటేనే ప్రజలకి డైరెక్ట్గా అర్థమవుతుంది. నిన్న సంగారెడ్డి మీటింగ్ విజయవంతం కావటానికి వీళ్ళు స్పందించడం వల్ల కాదు, వాళ్ళు స్పందించారు, ప్రజలు స్పందించారు. వీళ్ళు చేసినటువంటి తప్పుడు పరిపాలన, తప్పుడు వాగ్దానాలు, ప్రజల్ని డిక్టేటర్ రాజులు పరిపాలనలాగా చేయటం మీకు తెలుసు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే దిశానిర్దేశం చేస్తారు, ఓట్ల ద్వారా చేస్తారు, దాని తర్వాత వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం ద్వారా చేస్తారు. రాజరిక వ్యవస్థలో రాజులే దిశానిర్దేశం చేస్తారు. అంటే ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ అని చెప్పడానికి వీరు ఏం చెప్పారో అప్పుడు అవి చేయకుండా వీరు కొత్త దిశానిర్దేశాలు. రాజులు ఎప్పుడో కాకతీయులు చేశారట పరిపాలన. ఆ కాకతీయుల్లాగా మేము చేస్తామని కాకతీయుల ఒకటి ఏది మిషన్ కాకతీయ, లేకపోతే ఇంకోటి మిషన్ భగీరథ, ఇవన్నీ వాళ్ళంత ముందు ప్రజలు మీరు చెప్పింది వేరు, ఎన్నికలైన తర్వాత చెప్పేది వేరు. అంటే టీఆర్ఎస్కి ఏమన్నా వ్యూహం ఉందంటారా? అంటే ఇప్పుడు మీ పార్టీలో మీరు కానివ్వండి, జయపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఇటువంటి సీనియర్ నేతలు మాట్లాడితే చిన్న స్థాయి అంటే రిలేటివ్లీ స్మాల్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళతో వాళ్ళు ప్రతిస్పందించేటట్టు కార్యక్రమాలు చేస్తుంది టీఆర్ఎస్. అది వ్యూహాత్మకం అంటారా? వ్యూహాత్మకం కాదు, వారికి వారే మేము చాలా పెద్దవాళ్ళం, అధికారమే ఒక మనిషి పెద్దవాడు అని చెప్పడానికి గీటురాయి అనుకుంటున్నారు. అధికారం కొలబద్ద అయితే మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెద్దవాడు, మంత్రులు కూడా పెద్దవాళ్ళే. కానీ ప్రజలందరూ ఎందుకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు? అధికారం కాదు కొలబద్ద, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంత పటిమ వల్ల, ఆ సిద్ధాంతంలో ఉన్న ప్రాణం వల్ల, ఆ సిద్ధాంతాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు పెద్దవాళ్ళు. ఇవాళ కోదండరాముని ఆయన కోదండరాము ఎంపీ చేశాడా, ఎమ్మెల్యే చేశాడా, లేకపోతే మంత్రి చేశాడా, ముఖ్యమంత్రి చేశాడా? ఇవాళ కోదండరాము అనే ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఈయన ప్రజల కోసం త్యాగం చేస్తారనే ఆలోచన ప్రజల్లో ఉందా లేదా? అది గీటురాయి అధికారం అయితే ఆయనకి 0 మార్కులు వేయాలి కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇంటిమిడియేట్ చేయడానికి చేస్తున్నారంటారా? వాళ్ళకి అది ఇంటిమిడియేట్ చేయటానికి కాదు, ఒక రకంగా నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి మాట్లాడేటటువంటి నైతిక బలం కూడా లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 మంది ఉన్నటువంటి కౌరవుల మీద 5 ఉన్నటువంటి పాండవులు చాలా నైతిక బలంతో ధైర్యంగా పోరాటం చేసి గెలుస్తామని చెప్పారు, గెలిచారు. ఇప్పుడు వీళ్ళు మేమే మంత్రులు, మేమే ముఖ్యమంత్రులు అని అనుకుంటున్నారు, కానీ నైతిక బలం లేదు. మీరు చేసే పనులన్నీ తప్పు. 2 గదులు ఇళ్ళు ఇస్తారని 3 సంవత్సరాలకు ఇవ్వలేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇవ్వలేదు. రైతులకు ₹1,00,000 అన్నది వడ్డీకే సరిపోయింది. ఈ రకంగా 12% రిజర్వేషన్ అన్నారు, అది జరగలేదు. ఇవన్నీ వాళ్ళ నైతికతని దెబ్బతీసినాయి. వాళ్ళంతటా వాళ్ళు మేమే ఫస్ట్ అంటే ఒక విద్యార్థి పరీక్ష రాసి తనకు తానే 100 మార్కులు వేసుకుంటే అది కరెక్టా? నువ్వు సర్వే నెంబర్ 1 చేయించావు,
కొన్ని మార్కులు, నెంబర్ 2 చేయించి పడిపోతున్నాయి అని చెప్పు, నెంబర్ 3 చేసి మొదటి కంటే ఎక్కువ పెరిగిపోయినాయి అని చెప్తున్నాం. అంటే మీ రాజకీయంగా మీ పార్టీకి లాభం జరగాల, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలంతా వెళ్ళిపోతారనే భయంతోనే ఈ రకంగా సొంత మార్కులు వేస్తున్నావు. నువ్వే మార్కులు వేసుకుంటావు.